ఉన్నామండి. ఇట్లా చిన్న గిన్నెలో చింతపండు తీసుకొని నానబెట్టుకొని ఉంచుకోండి. కొంచెం నీళ్లు పోసుకోండి చాలు. ఇప్పుడు ఇట్లా ఒక జార్ తీసుకోండి. జార్ తీసుకొని దాంట్లో మనం వేయించుకున్న ధనియాలు, జీలకర్ర వేసుకుందామండి. వేసుకొని ఈ పెద్దపాయలండి, అందుకని నేను 3 వెల్లుల్లి రెమ్మలు వేసాను. చిన్నవి అయితే వేసుకోండి. ఇంకా ఇప్పుడు దీన్ని గ్రైండ్ చేసుకుందామండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇదిగోండి ఇట్లా మంచిగా గ్రైండ్ చేసుకున్నాం కదా. ఇప్పుడు ఇలా గ్రైండ్ చేసుకున్న దాంట్లో మనము వేయించుకున్న దోసకాయ ముక్కలు అలానే పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకోవాలండి. ఇప్పుడు నేను కొంచెం చింతపండు వేసుకుంటున్నానండి. కొంచెం అంటే పులుపు తినే వాళ్ళైతే కొంచెం వేసుకోవచ్చండి. చింతపండు కొంచెం వేస్తున్నాను. చింతపండు వేసి మళ్ళీ ఒకసారి మొత్తం కూడా గ్రైండ్ చేసుకున్నాము. ఇదిగోండి చూడండి ఇట్లా కచ్చాపచ్చిగా చేసుకోండి. మరి మెత్తగా వద్దండి. కచ్చాపచ్చిగా ఉంటే అన్నంలో కలుపుకుంటుంటే చాలా టేస్ట్ బాగుంటుంది, కమ్మగా ఉంటుంది. ఇప్పుడు దీన్ని మనం తాలింపు పెట్టుకుందామండి.